లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇదే సోషల్ మీడియా వల్ల మీరు రిలేషన్షిప్స్ అంటున్నారు కాబట్టి ఈ క్వశ్చన్. సో అంటే తెలిసి తెలియని వయసు అయినా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు అంటే అడల్ట్స్గా ఉన్న వాళ్ళైనా కానీ ముక్కు మొహం తెలియని వ్యక్తులతో ప్రేమలో పడుతున్నారు. దాని తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమా, లేకపోతే పేరెంట్స్ని ఒప్పించి పెళ్ళిళ్ళు చేసుకోవడమా చేస్తున్నారు. దీని తర్వాత వచ్చే అంటే వాళ్ళ మైండ్ సెట్స్ అనేవి సెట్ అవ్వకపోతే వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిమ్మల్ని అడుగుతాను, ప్రేమ అంటే ఏంటండి? నాకు నిజంగా తెలియదండి. ఒక రిలేషన్షిప్ ఇంటాక్ట్గా ఉండాలంటే వాళ్ళిద్దరికీ పరస్పరంగా ఉన్న ఆకర్షణ కానీ అర్థం చేసుకునే మనస్తత్వం కానీ వాళ్ళకున్న కంపానియన్షిప్ ఇదంతా కలిపితే ప్రేమ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ఫాక్చుయేషన్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫిజికల్. ప్రేమ ఫిజికల్ అనేది ఇట్స్ క్రాప్, ఇట్స్ నాట్ ట్రూ. చాలా కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అన్నీ కలిసి అవన్నీ కలిపి ఒక ట్యాబ్లెట్, ఒక క్యాప్స్యూల్ లాగా ఇస్తే అది ప్రేమ. అన్ఎక్స్ప్లెయినబుల్. సో ఇన్ఫాక్చుయేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే చాలా మటుకు స్కూల్స్లో నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు. వీ హ్యావ్ జెండర్ అంటే ఆపోజిట్ జెండర్ వాళ్ళు. ఒక అబ్బాయి ఈరోజు నేను ఈ ఇన్స్టాగ్రామ్లో నేను ఫోటో పెడితే ఐ యూస్ టు హ్యావ్ 100 likes. నౌ ఐ గాట్ 50 likes. సో ఐఎమ్ డిప్రెస్డ్. ఎందుకు అక్కడ ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా 2 ఆడపిల్లలు సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళకి కొత్త ఇన్స్టాగ్రామ్, కొత్త అంతా కొత్త. అది చూసి ఆ బేబీ మూవీ వచ్చింది చూడండి, సంథింగ్ లైక్ దాట్. ఆ టైంలోనే ఎవరో 2 ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ లైక్స్ రాలేదు అని చెప్పేసి చనిపోయారు. అంటే ఇప్పుడు ఏంటి రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, ఇన్ఫాక్చుయేషన్ ఇలా చాలా చాలా వింటున్నాం ఈ మధ్య. లివ్ ఇన్ రిలేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్, ఏదో చాలా వియర్డ్గా ఉన్నాయి ఆ షిప్స్ అన్ని. కొత్త షిప్స్ అన్నీ వస్తున్నాయి ఈ మధ్యకాలం. అసలు మేము మా చిన్నగా ఉన్నప్పుడు వీ యూస్ టు హ్యావ్ ప్లేటానిక్ రిలేషన్షిప్స్. వాట్ ఈస్ ప్లేటానిక్ రిలేషన్షిప్స్? ప్లేటో అని ఒక ఫిలాసఫర్ ఉండేవారు. ఆయన ఏమంటాడంటే ఒక రిలేషన్షిప్ మీద మీకు ఇంట్రెస్ట్ ఏముండాలి అంటే ఇంటలెక్చువల్, ఇమోషనల్, స్పిరిచువల్, సెక్షువల్ అండ్ ఫిజికల్, ఇన్ని కలిపితే ఆ రిలేషన్షిప్ మీద ఉన్న ఇంట్రెస్ట్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ సెక్షువల్, అండ్ సెక్షువల్ ఈజ్ వెరీ ఫార్ అవే. ఇట్స్ నాట్ కన్సిడర్డ్ అనమాట. సమ్ రిలేషన్షిప్ అది జెండర్ తోటి పని లేదు, అబ్బాయా అమ్మాయా అని కాదు, మన క్లోజ్నెస్ టువర్డ్స్ దట్ పర్సన్. ఆ పర్టికులర్ రిలేషన్షిప్ని ప్లేటానిక్ రిలేషన్షిప్ అనేవారు. అండ్ మా అందరికీ బాయ్సా గర్ల్సా అనేది ఉండకూడదు ఆ రిలేషన్షిప్లో. ఇట్ ఈస్ ఓన్లీ రిలేషన్షిప్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్. Two people, that's it. Two human beings, whether boy, girl, age group, whatever. సో అవన్నీ కన్సిడర్ అవ్వకుండా ఒక పర్సన్ తోటి మీరు అది అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందుతున్నారు అంటే దట్స్ కాల్డ్ ప్లేటానిక్ రిలేషన్షిప్. ఇక్కడ సెక్షువల్ రిలేషన్షిప్కి తావులేదు. అలాంటి రిలేషన్షిప్స్ని పెంపొందించాలి యంగ్స్టర్స్లో. మీరు ఫస్ట్ ఫ్రెండ్స్ అవ్వండి. ఐ డోంట్ వాంట్ టు సే జస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే అది కూడా మిస్కన్సెప్షన్స్ చాలా ఉన్నాయి దాంట్లో. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని అదే అందుకనే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ఏరియా ఆఫ్ థాట్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేటానిక్ రిలేషన్షిప్ని ఒక మదర్, ఫాదర్ ఎంకరేజ్ చేయాలి వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్ అబౌట్ సెక్స్, ఐ మీన్ జెండర్. ఐ డోంట్ మీన్ సో అబ్బాయా అమ్మాయా అని కాదు, వీళ్ళ రిలేషన్షిప్లో ఎంత స్ట్రాంగ్గా ఉంది. హౌ ఆర్ దే సపోర్టింగ్ ఈచ్ అదర్, హౌ ఆర్ దే సపోర్టింగ్ ఇన్ దేర్ కెరియర్స్, హౌ ఆర్ దే సపోర్టింగ్ ఇన్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. వాళ్ళిద్దరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరితోటి ఒకళ్ళు ఏమైనా నేర్చుకుంటున్నారా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇఫ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ ఎంకరేజ్డ్, దెన్ ఈ ఇన్ఫాక్చుయేషన్ ఇవన్నీ తగ్గిపోతాయి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు సే, టేకింగ్ దిస్ ఛానల్ యాజ్ ఎ ప్లాట్ఫామ్, ఒక ఫ్రెండ్ మీరు మీ బాడీ పార్ట్స్ చూపించకపోతే ఐ విల్ నాట్ బికమ్ యువర్ ఫ్రెండ్ అన్నప్పుడు హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్? చాలా చాలా సోషల్ రిలేషన్షిప్స్లో, సోషల్ మీడియాలో యూ హ్యావ్ టు షో సమ్ బాడీ పార్ట్స్ ఓన్లీ, దెన్ అంటే ఇంటిమసీ అంటే అంతే. ఇది కంపల్సరీ కదా, ఇది చేయాలి కదా అని కొంతమంది ఆడపిల్లలు వచ్చి అంటూ ఉంటారు నాతోటి. వెన్ కౌన్సిలింగ్కి తీసుకెళ్తుంటే, మ్యామ్ మా ఫ్రెండ్షిప్ ఏ లెవెల్కి వచ్చిందంటే నౌ దట్ ఐ హ్యావ్ టు స్ట్రిప్ మై సెల్ఫ్ అండ్ షో. అంటే అసలు ఇది ఎందుకు వచ్చింది? వై ఈజ్ దట్ కమింగ్ అప్? అదర్వైజ్ హీ విల్ నాట్ టాక్ టు మీ మ్యామ్. ఇఫ్ ఐ హ్యావ్ టు మేనేజ్ దిట్, ఐ హ్యావ్ టు షో. This girl is not even realizing. Neither that boy is realizing whether it is true or not. In fact, కొంత చిన్న ఏజ్లో పాన్కి అడిక్ట్ అవ్వడం. They don't know what is happening there and why they are getting addicted, but they are getting addicted.
అంటే ఏంటి అంటే చెడుకి ఎవరైనా సరే చెడుకి తొందరగా అలవాటు పడతారు. కానీ అబ్జర్వేషన్ చేయవలసింది ఎవరు? పేరెంట్స్, స్కూల్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అంటే ఎల్డర్ బ్రదర్స్. కరోనా టైం నుంచి అయితే మనం we should not, అంటే ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి మొబైల్స్ చేతిలో పెట్టేస్తున్నారు, కానీ వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారు అన్నది పేరెంట్స్ మానిటర్ చేయలేకపోతున్నట్టున్నారు. మ్యామ్, మనం కరోనాని అనకూడదు, ఎందుకంటే కరోనా లాంటి క్రైసిస్ చాలా వస్తాయి. అంటే ఆ టైంలో స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కాదు కదా, ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి పిల్లలకి. ఇప్పుడు కరోనా లేదు కదా, మరి ఎందుకు టెక్నాలజీ? అదే ఇట్లా అడిక్ట్ అయిపోయి. నో, లెట్స్ నాట్ బ్లేమ్ కరోనా. ఇట్స్ నాట్ కరోనా, బికాస్ సిచ్యువేషనల్గా క్రైసిస్ చాలా వస్తాయి. రేపు ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఎర్త్క్వేక్ వచ్చిందని ఇంకో 100 years మాట్లాడతామా దాని గురించి? నో, ఏది వచ్చినా క్రైసిస్ అది కరోనా అవ్వచ్చు, ఎర్త్క్వేక్ అవ్వచ్చు, ఫ్లడ్స్ అవ్వచ్చు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. దోస్ ఆర్ ఆల్ క్రైసిస్. కానీ క్రైసిస్ని నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావో స్కిల్ డెవలప్ చేయాలి పిల్లలకి. పెద్దలు కూడా ఆలోచించే విధానంలో చేంజెస్ రావాలి. ఎలా చేంజెస్ రావాలి? సపోర్టివ్గా రావాలి, ఎన్వైర్మెంటల్గా స్ట్రెంథన్ అవ్వాలి. మీరు ఒక సిటిజన్, యాజ్ ఎ పేరెంట్స్ యు ఆర్ గివింగ్ ఎ సిటిజన్ టు ద కంట్రీ. అది మీ మనసులో ఉండాలి. ఎలాంటి సిటిజన్ని నేను ఇస్తున్నాను? రేపు పొద్దున నేను మా అత్తగారినో మామగారినో తిట్టుకుంటున్నాను, బట్ నేను నా కొడుకుని ఎలా పెంచుతున్నాను? బికాస్ వాళ్ళ వైఫ్ అత్తగారిని మామగారిని తిట్టుకోకూడదు కదా. సో ఐమ్ ఐ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ? దట్ ఈస్ మై థాట్ ప్రాసెస్. అలా ఆలోచించగలగాలి. మీరు హోలిస్టిక్ పర్సన్ని డెవలప్ చేస్తున్నారు. ఆ హోలిస్టిక్ పర్సన్ని డెవలప్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ అండ్ క్లియర్గా ఉండాలి మన థాట్ ప్రాసెస్. నావన్నీ వాళ్ళ మీద రుద్దడం కాదు. యూ హ్యావ్ టు బి డబల్లీ ప్రిపేర్డ్ టు మేక్ దెమ్ ప్రిపేర్. వాళ్ళని ఒక సిటిజన్గా వెళ్తున్నారు అంటే మీ వాల్యూస్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చాలా మటుకు మనం ప్రాక్టీస్ చేయకుండా వాళ్ళకి ప్రీచ్ చేస్తాం. దట్ విల్ నాట్ వర్క్. For more videos like this, subscribe Big TV channel.